హాయ్, నమస్తే. నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా నైట్ టీవీ. ప్రపంచంలో ఒక విచిత్ర దేశం ఉంది అంటే అది పాకిస్తాన్ అని చాలామంది అంటారు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా తనను తానే ఇబ్బందిలో వేసుకునే నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్. ఇప్పుడు అలాంటి ఒక సంఘటననే జరిగింది. ఇటీవల మధ్య ప్రాంతంలో పరిస్థితులు కాస్త శాంతించాయి. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. ఇరాన్ కూడా దాడులను ఆపేసింది. అందరూ శాంతి వైపు అడుగులు వేస్తున్న సమయంలో పాకిస్తాన్ మాత్రం మరోసారి కొత్త నినాదానికి తరలేపింది. పాకిస్తాన్ తన ఫైటర్ జెట్స్ మరియు సుమారు 13,000 మంది సైనికులను సౌదీ అరేబియాకి పంపింది. ఇది 2025లో కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం అని కూడా చెబుతోంది. ఆ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే 2 దేశాలు దాడిగా పరిగణిస్తాయి. కాగితాలపై చూస్తే ఇది బలమైన భాగస్వామ్యంగా కనిపిస్తుంది మనకు. కానీ వాస్తవానికి ఇది పాకిస్తాన్ ఆధారపడిన పరిస్థితులు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. ఇరాన్ సౌదీపై దాడులు చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ఎక్కడా కనిపించలేదు మనకు. కానీ ఇప్పుడు పరిస్థితి శాంతించిన తర్వాత సైన్యం పంపడం ప్రారంభించింది పాకిస్తాన్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే సమయంలో పాకిస్తాన్, ఇరాన్ మరియు అమెరికా మధ్యవర్తిత్వం చేయాలి అని ప్రయత్నించింది కూడా. ఒకవైపు ఏమో మధ్యవర్తిగా నటించడం, మరొక వైపు ఒక పక్షానికి సైనిక మద్దతుని ఇవ్వడం. ఇది స్పష్టంగా ద్వంద్వ వైఖరి పాకిస్తాన్ది అని అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. పాకిస్తాన్ చాలా కాలంగా సౌదీ అరేబియాపై ఆధారపడే ఉంటుంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు సౌదీ అరేబియా తరచుగా సహాయం చేస్తూ ఉంటుంది పాకిస్తాన్కి. అలాగే 2018లో కూడా సుమారు $6 బిలియన్ ప్యాకేజీని ఇచ్చింది పాకిస్తాన్కి సౌదీ అరేబియా. ఇటీవల కూడా సౌదీ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్లామాబాద్కి వెళ్ళడం ఈ సంబంధం ఇంకా కొనసాగుతుంది అనే చూపిస్తోంది మనకు. అందుకే పాకిస్తాన్ విదేశాంగ విధానం ముఖ్యంగా ఆర్థిక ఒత్తిళ్లపై ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది మనకు. కానీ ఈ నిర్ణయాలు రిస్కులతో కూడుకున్నది. దేశంలో పరిస్థితులు స్థిరంగా లేవు. అయినా 1,000 మంది సైనికులను బయటికి పంపడం ఎంతవరకు సరికాదు అనేది, ఎంతవరకు సరైనదో అనే ప్రశ్న ఇప్పుడు ముందుంది. ఇంకా ఒక పెద్ద సమస్య ఇది ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీయవచ్చు. ఇరాన్, సౌదీ మధ్య ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్ ఒక పక్షంగా నిలిస్తే భవిష్యత్తులో సమస్యలు పెరగనూవచ్చు. ఇక ఓవరాల్గా మొత్తానికి పాకిస్తాన్ మరోసారి తన విదేశాంగ విధానంలో స్పష్టత లేకపోవడం క్లియర్గా చూపిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు, మరొక వైపు సైనిక చర్యలు. ఈ రెండు ఒకేసారి సాగవు. కానీ పాకిస్తాన్ విషయంలో ఇలాంటి విరుద్ధ నిర్ణయాలు కొత్తవేమీ కావు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.